ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప, ఎక్కడా కూడా వాటికి పరిష్కారం దొరకడం లేదు. ఒక పులి స్టాప్ పడకపోగా కామాలు పెరిగిపోతూ సమస్యల చిట్టా సాగుతూనే ఉంది. వివిధ శాఖల ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఏ డిపార్ట్‌మెంట్‌కు ఆ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా, లేఖలు రాస్తున్నా ఎటువంటి స్పందన లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తుంది. పోనీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని ఆశించినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఎవరికి వారే తమ హక్కుల కోసం పోరాటం చేయాలని, ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప పెద్దలు స్పందించరని, తమ సమస్యలు పరిష్కారం కావని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు విఆర్ఓ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు విఆర్ఏ ఇప్పుడు ఆడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ఈ రెండు వర్గాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పై అధికారుల నుండి తీవ్రమైన పని ఒత్తిడి, వేధింపులు, సమయపాలన లేని డ్యూటీలతో వారు సతమతమవుతున్నారు. ఆఫీసు పనులతో పాటు వ్యక్తిగత పనులు కూడా చేయాల్సి వస్తుందని, రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు విధులకు హాజరు కావాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం అధికారుల మాట కాదనలేక వ్యవస్థలో భాగమని మౌనంగా భరించిన వారు ఇక ఓపిక నశించి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులు జరుపుతున్న చర్చలు విఫలమవుతుండటంతో నేరుగా ప్రభుత్వానికే తమ సత్తా చాటాలని నిర్ణయించుకుంటున్నారు. దీనిలో భాగంగా సిసిఎల్ఏ కార్యాలయం వద్ద డిసెంబర్ 16న విఆర్ఓలు మహాధర్నాకు ప్లాన్ చేశారు. ఈ ధర్నాకు విఆర్ఓల అసోసియేషన్ కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించింది. రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓల పాత్ర చాలా కీలకం. వీరు పనిచేయకపోతే ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంది. మరోవైపు విఆర్ఓల భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి డిసెంబర్ 19న విజయవాడలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అత్యంత కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు సమ్మెకు వెళ్లాలా లేక ఆందోళనలు ఉధృతం చేయాలా అనే దానిపై, ముఖ్యంగా విఆర్ఓలలో అర్హులైన సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, 8,000 మందికి పైగా క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నవారిని పక్కన పెట్టి తక్కువ సంఖ్యలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు ఎక్కువ ప్రమోషన్ కోటా 60:40 రేషియో కేటాయించడంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిష్పత్తిని 70:30కి మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హాజరు నిబంధనలు వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్లో బయోమెట్రిక్ వేస్తుండగా ఇప్పుడు అదనంగా జిఎస్డబ్ల్యూఎస్ యాప్లో కూడా హాజరు వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. విఆర్ఓలు అంటే కేవలం ఆఫీసులో కూర్చొని చేసే పని కాదు. తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో డ్యూటీలు, కోర్టు కేసులు పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లడం, పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్స్ లేదా స్పాట్కు వెళ్లడం, శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు పోలీసులతో కలిసి పనిచేయడం వంటి క్షేత్రస్థాయి పనులు ఉంటాయి. ఇలాంటి సమయాల్లో వారు ఆఫీసుల్లో ఉండి అటెండెన్స్ వేయడం అసాధ్యం. గతంలో ఫీల్డ్ వర్క్ లో ఉన్నప్పుడు మినహాయింపు ఉండేది, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా తీసేయడంతో కష్టపడి పనిచేసిన వారికి అటెండెన్స్ పడటం లేదు. దీనివల్ల జీతాలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు పనులు జరగలేదని నేరుగా విఆర్ఓలను నిందిస్తుంటారు. కానీ వాస్తవానికి విఆర్ఓ కేవలం రికమెండింగ్ అథారిటీ మాత్రమే. మ్యూటేషన్లు గానీ, సర్టిఫికెట్లు గానీ మంజూరు చేసి లేదా తిరస్కరించే అంతిమ అధికారం తహసీల్దార్కి మాత్రమే ఉంటుంది. విఆర్ఓ చేతిలో నిర్ణయాధికారం లేకపోయినా ప్రజల ఆగ్రహానికి, అధికారుల ఒత్తిడికి మధ్యలో నలిగిపోతున్నారు. ఇక విఆర్ఏల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వీరిలో చాలా మంది డిగ్రీలు, పీజీలు చదివిన వారు ఉన్నారు. ఖాళీగా ఉన్న విఆర్ఓ పోస్టుల్లో అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్ కల్పిస్తే వారికి న్యాయం జరుగుతుంది. అలాగే శాఖలో ఖాళీలు భర్తీ అవుతాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అందుకే విసుగు చెందిన రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మొండి వైఖరిని వీడి వారి సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. సామాన్యుడికి సేవలు అందించే ఈ ఉద్యోగులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.